యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. దేశములో మహారక్షణ కలుగచేయువాడు ఆయనే. కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం 12వ వచనం. దేవుడు సర్వశక్తిమంతుడైన సృష్టికర్త అని, ప్రపంచమంతటికీ పరిపాలకుడని, ఆయన ఇంతకుముందు తన ప్రజల పక్షంగా నిలిచి పనులు చేశాడని ఆసాపు ఆయనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో 13, 14 వచనాలలో బహుశా ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు వారి విడుదల, ఐగుప్తు సైన్యాలు ధ్వంసం కావడం గురించి చెప్తూ ఉండవచ్చు. లివియాటన్ అంటే మహా మొసలి అని అనువదిస్తారు కొందరు. ఆ కాలంలో మొసలి ఐగుప్తుకు చిహ్నం. ఆసాపులాగా దేవుడే నాకు రాజు అని చెప్పగలిగిన వాడు ధన్యుడు. ఎందుకంటే దేవుడు పాలకులు అందరికంటే కూడా అమితమైన దయగలవాడు. ఎప్పుడూ తన ప్రజల మేలును ఆశించేవాడు. అయితే విశ్వసనీయత, నమ్మకం, విధేయత ఆయన తన ప్రజల నుండి ఎప్పుడూ కోరుతూ ఉంటాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా దేశంలో మహారక్షణని మా దేశ ప్రజలు అందరికీ కలుగ చేయగలిగిన గొప్ప దేవుడుగా తండ్రి, నీ కార్యాలను మా దేశంలో జరిగించి మా దేశమునకు క్షేమమును, మా నాయకులకు క్షేమమును దయచేయమని, నీ సన్నిధిని, క్షేమాన్ని మా దేశం మీద ఉంచమని, అయా మా దేశంలో ఇంకా గొప్ప కార్యాలు నీ నామమును బట్టి జరిగించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.